హాయ్ సార్. మీరు పెట్టిన పోస్ట్ బావుంది. నేను చేసిన తప్పు తెలిసింది. వర్క్ పైన కాన్సంట్రేషన్ పెంచుకుంటూ, స్కిల్ నేర్చుకుంటూ, సొల్లు మాట్లాడడం మానేస్తా. ఓకే. థ్యాంక్ యూ అండి. లేటెస్ట్‌గా ఒక పోస్టర్ ఒకటి వదిలాము. దీంట్లో చూడండి, ఇద్దరు ఒకేసారి ఒకే కంపెనీలో చేరారండి. ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో. రూ. 20,000 ఇద్దరు సాలరీలో చేరారు. ఒకళ్ళు 20,000 నుంచి 2,00,000కెళ్లారు. ఒకళ్ళు 20,000 నుంచి 10,000కి పడిపోయారు. ఎందుకు పడిపోయారనేది నేను క్లారిటీగా చెప్తాను చూడండి. ఇద్దరు కన్‌స్ట్రక్షన్ కంపెనీలో చేరినప్పుడు ఒక అతనైనా కన్‌స్ట్రక్షన్ మీద నాలెడ్జ్ పెంచుకున్నాడు. దేనికి ఎంత మెటీరియల్ వాడాలి, ఎంత సిమెంట్, ఎంత కంకర వాడాలని. ఇంకో అతనైనా పనికిరాని ముచ్చట్లు పెట్టుకున్నాడు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు ఏం తాగుతుంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవి తెలుసుకున్నాడు. దానివల్ల కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, బిల్డింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వేరే జాబ్ లోకి వెళ్ళారు. వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసిపోయింది, ఈ అబ్బాయికి ఇష్టం వల్ల కంకర, ఇసుక, కన్స్ట్రక్షన్ మొత్తం ఆయన చేతిలో పెట్టచ్చు, పెద్ద బిల్డర్ అనమాట. అందుకే అతను 2 lakhs వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సబ్జెక్ట్ లేకుండా పనికిరాని సోచ్ చెప్పిన వాడికి వాచ్మెన్ పోస్ట్ వచ్చింది ఆయన. అందుకని శాలరీ 10,000 పడిపోయింది. అట్లాగే మన లైఫ్ లో కూడా అవసరమైన స్కిల్ పెంచుకుంటా ఉంటే, మనం ఎక్కడ వర్క్ చేసినా సరే అక్కడ స్కిల్ పెంచుకుంటా ఉంటే ఎప్పుడైనా సరే లైఫ్ లో ఉపయోగపడుతుంది అనే దానికి ఇదండి. ఇది ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన ఆలోచన. ఇప్పుడు ఏం చేశానంటే దాన్ని ఏఐ ద్వారా ఫొటోస్ చేసి పెట్టాం అనమాట. తర్వాత వైనం వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పాను. వైనానికి ఇన్ని రకాల పదాలు ఉంటాయి అనేది ఈ రోజు చాలా మంది తెలియని వాళ్ళకి ఉపయోగపడ్డాయి. చాలా ఆనందంగా ఉంటది. ప్రతి ఒక్కళ్ళు కూడా వి ఫర్నిచర్ మాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు ప్రతిరోజు కూడా ఒక పోస్టర్ వస్తా ఉంటాయి. చాలా ఉపయోగపడతా ఉంటాయి లైఫ్ లో. ఇవన్నీ కూడా నేను అనుభవంతో పెట్టే పోస్టర్లే తప్పితే ఎక్కడా కూడా పుస్తకాలు చదివి పెట్టిన పోస్టర్లు కాదండి. రోజుకి ఒక 10 పోస్టర్లు వదులుతున్నామండి. అవి చూడండి, చాలా ఉపయోగపడతాయి. లైఫ్ లో చాలా ఉపయోగపడతాయి.